నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ టులైట్ నేను విజయ్ శంకర్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఫోన్ ట్యాపింగ్ కేసులో మరోసారి బండి సంజయ్ కి నోటీసులు ఈ నెల 8న విచారణకు హాజరు కావాలన్న సిట్ కాంగ్రెస్ సర్కార్పై తెలంగాణ బీజేపీ చీఫ్ హాట్ కామెంట్స్ కాళేశ్వరం కమిషన్ నివేదికను కాంగ్రెస్ లీక్ చేసిందని వెల్లడి అమరావతిలో మంత్రి నారాయణ పర్యటన నిర్మాణ పనులను పరిశీలన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో 2 నిందితులకు అస్వస్థత విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో రాజకీయ కక్ష సాధింపునకు రేవంత్ రెడ్డి పాల్పడుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు కమిషన్ల పేరుతో పాలన నడుస్తోందన్నారు రాజకీయ దురుద్దేశంతో ఇచ్చే రిపోర్టులు కోర్టు ముందు నిలబడవు ఎప్పటికైనా ధర్మం గెలుస్తుందన్నారు అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చ పెడితే ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ చీల్చి చెండాడుతుంది అంటూ వ్యాఖ్యలు చేశారు తెలంగాణ భవన్లో కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన పూర్తిగా పడకేసింది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ రాక ఇంట్లోనే ఉంటున్నారు నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి ఎన్డీఎస్ఏ రిపోర్టు గురించి అందరికీ తెలుసు పోలవరం ప్రాజెక్టు 2 సార్లు కూలిపోతే ఎన్డీఎస్ఏ లేదు మేడిగడ్డ బ్యారేజ్లో 2 పిల్లర్లు కుంగితే ఆగమేఘాల మీద ఎన్డీఎస్ఏ రిపోర్టు వచ్చిందని ఆయన ఆరోపించారు ప్రతిపక్షాల మీద కక్ష సాధించి గత 20 నెలలుగా రాష్ట్రంలో చూస్తే రేవంత్ రెడ్డి గారు పాలన గాలికి వదిలేసి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు రాష్ట్రంలో పాలన లేదు ఎక్కడా రైతులకు యూరియా దొరుకుతలేదు హాస్టల్ పిల్లలు ఆసుపత్రుల పాలవుతూ ఉన్నారు తరగతి గదుల్లో చదువుకోవాల్సిన విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని రోడ్లెక్కుతున్న పరిస్థితి వర్షాలు పడక నీళ్లు రాక పంటలు ఎండిపోతున్న పరిస్థితి ఈ రకమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి కానీ రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం మాత్రం డబ్బులు దంచుకునేందుకు కమిషన్లు ప్రతిపక్షాల మీద కక్ష సాధించడం కోసం రాజకీయ కమిషన్లు ఇవాళ ఏం జరుగుతుందో రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్తారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో బిల్లు పాస్ కావాలంటే 10% 12% కమిషన్లని కాంట్రాక్టర్లే సెక్రటరియట్లపై ధర్నాలు చేస్తున్నారు ల్యాండ్ కన్వర్షన్ కావాలంటే కమిషన్లు బిల్డింగ్లకు అనుమతి రావాలంటే కమిషన్లు మొత్తం కూడా ఈ రాష్ట్రంలో అంతా కమిషన్లమయం చేసినారు డబ్బులు దండుకోవడానికి కమిషన్లు ప్రతిపక్షాల మీద మరి కక్ష సాధించడం కోసం మరొక వైపు కమిషన్లు ఈరోజు 2 పార్టీలు కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరూ కలిసి కుట్ర చేస్తూ ఉన్నారు 2 పార్టీలు కలిసి రాజకీయంగా ఇలా కక్ష సాధింపు చర్యలకు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి మనం చూసాం ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఇదే గోదావరి నది మీద పోలవరం ప్రాజెక్ట్ ఉంది మరి పోలవరం ప్రాజెక్టులో కుప్పగూలింది 3 సార్లు కూలింది 3 సార్లు కుప్పగూలిన ఆడికి ఎన్డీఎస్ఏ బోలే ఇదే గోదావరి నది మీద అక్కడికి ఎన్డీఎస్ఏ బోదు రిపోర్ట్ ఇయ్యదు కానీ మేడిగడ్డ బ్యారేజ్ మీద మాత్రం పిలవకుండానే రాష్ట్ర ప్రభుత్వం కోరకుండానే హడావిడిగా వచ్చి అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక రిపోర్టు పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక రిపోర్టు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం జరుపుకుంటే దాని ముందు ఇంకొక రిపోర్ట్ ఇస్తారు అది బీజేపీ నీతి ఇప్పుడు ఇక స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి రేపో మాపో లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయంటే ఇప్పుడు మేడిగడ్డ సుందిల్ల అన్నారం మీద కాళేశ్వరం కమిషన్ రిపోర్టును మళ్ళీ బయటపెట్టి రాజకీయ కుట్రలకు ఈరోజు ఈ ప్రభుత్వం పాల్పడతా ఉంది గత 20 నెలలుగా రాష్ట్రంలో చూస్తే రేవంత్ రెడ్డి గారు రైతులకు యూరియా హాస్టల్ పిల్లలు ఆసుపత్రుల పాలవుతా ఉన్నారు
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మంత్రి కోమటిరెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణలో సమావేశం. జాతీయ రహదారులపై ఇరువురు కూడా చర్చించారు. ఇక హైదరాబాద్ అమరావతి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే కోసం కేంద్రం ఇప్పటికే కన్సల్టెన్సీ డిపిఆర్ రూపకల్పనకు త్వరలోనే టెండర్లను పిలిచేందుకు సిద్ధమవుతుండటంతో దీనిపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే RRR కు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించారు. అంతేకాకుండా ఎల్బీ నగర్ హయత్ నగర్ మధ్య డబుల్ డక్కర్ కారిడార్ కు సహకరించాలని మంత్రి కోమటిరెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై విచారణ కమిషన్ నివేదికపై హాట్ టాపిక్ గా చర్చ కొనసాగుతోంది. అధికార ప్రతిపక్షాలు ఈ అంశంపై మాటల యుద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు స్పందిస్తూ కాళేశ్వరం నివేదిక లీకులను తాము పట్టించుకోమని స్పష్టం చేశారు. ప్రభుత్వం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాతే దానిపై స్పందిస్తామని చెప్పుకొచ్చారు. అలాగే ప్రస్తుతం వచ్చిన కాళేశ్వరం నివేదిక ప్రభుత్వానిదా కాంగ్రెస్ దా అని ఆయన ప్రశ్నించారు. తాము మొదటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెబుతూనే ఉన్నామని, కాళేశ్వరం నిర్మాణంలో అవకతవకలపై సిబిఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నామని రామచంద్రరావు అన్నారు. అలాగే బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, బీసీ జాబితాలో ముస్లింలను కలపొద్దని రామచంద్రరావు పెద్దపల్లి కేంద్రంగా చెప్పుకొచ్చారు. పెట్టడం జరిగిందో కాంగ్రెస్ నాయకులు కొంతమంది దాన్ని బయటికి లీక్ చేయడం జరిగింది. ఏది ఉన్నప్పటికీ కూడా దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలు కానీ దాంట్లో వెళ్ళబడినటువంటి ఒక అంశాలు ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అంటే అసెంబ్లీలో కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ ప్రకారం అసెంబ్లీలో పెట్టాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీలో పెట్టిన తర్వాతనే అది బహిర్గతం అవుతుంది. కాబట్టి దాని మీద బహిర్గతం చేసిన తర్వాతనే ఆ అంశాలపైన భారతీయ జనతా పార్టీ స్పందిస్తుంది. ఇప్పటి వరకు దాని మీద స్పందనకు మాకు ఎటువంటి ఒక మెటీరియల్ మా ముందు అధికారికంగా లేదు కాబట్టి దాని మీద మాట్లాడడం సభ్యం కాదు. రెండోది, చాలామంది అడుగుతా ఉన్నారు సిబిఐ విషయంలో. భారతీయ జనతా పార్టీ కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి పైన కానీ దాంట్లో నాణ్యతమైనటువంటి ఒక కన్స్ట్రక్షన్ లేకపోవడంలో డ్యామ్ సేఫ్టీ అది కూడా అంశం గతంలో డ్యామ్ సేఫ్టీ అథారిటీస్ వాళ్ళు కూడా బయటపెట్టడం జరిగింది. దాని మీద విచారణ జరపాలని చెప్పేసి పదే పదే భారతీయ జనతా పార్టీ గతంలో మాట్లాడింది. అయితే ఈరోజు కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఒక జియో ఉన్నది, గత కేసీఆర్ ప్రభుత్వం తీసుకువచ్చింది. దాంట్లో సిబిఐకు ఇక్కడ ఇన్వెస్టిగేట్ చేసే దర్యాప్తు చేసే అధికారం లేదు. ఈ జియో ప్రకారము కేవలం రాష్ట్ర ప్రభుత్వం అడిగితే తప్ప సిబిఐకు వాళ్ళు విచారణ ఇవ్వడానికి వీల్లేదు. కాబట్టి ఈ రోజైనా ఆ జియో ప్రకారము రాష్ట్ర ప్రభుత్వము సిబిఐని అనుమతిస్తే తప్పకుండా సిబిఐ దర్యాప్తు చేయమని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. గతంలో కూడా మేము డిమాండ్ చేస్తాం. కేబినెట్ ముందు పెట్టడం జరిగిందో కాంగ్రెస్ నాయకులు కొంతమంది దాన్ని బయటికి లీక్ చేయడం జరిగింది. ఏది ఉన్నప్పటికీ కూడా దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలు కానీ దాంట్లో వెళ్ళబడినటువంటి ఒక అంశాలు ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అంటే అసెంబ్లీలో కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ ప్రకారం అసెంబ్లీలో పెట్టాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీలో పెట్టిన తర్వాతనే అది బహిర్గతం అవుతుంది. కాబట్టి దాని మీద బహిర్గతం చేసిన తర్వాతనే. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీజేపీ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్కు తెలంగాణ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 8వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. గతంలో ఈ కేసులో బండి సంజయ్ పేరును ఛార్జ్షీట్లో చేర్చిన సిట్ ఇప్పుడు మరింత లోతుగా విచారించేందుకు సిద్ధమవుతోంది. ఫోన్ ట్యాపింగ్లో బండి సంజయ్కు ఉన్న సంబంధాలపై మరింత సమాచారం సేకరించే ఉద్దేశంతో ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు జారీ చేసిన నోటీసులపై బండి సంజయ్ స్పందించారు. తనకు నోటీసులు అందాయని, సిట్ విచారణకు తప్పకుండా హాజరవుతారని ఆయన మీడియాకు తెలిపారు. గతంలో కూడా తనకు నోటీసులు వచ్చాయని, ఈ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పారు. ఫోన్ ట్యాపింగ్పై నిజాలు బయటకు రావాలని, అందుకోసం తాను పూర్తిగా సహకరిస్తానని బండి సంజయ్ అన్నారు.
కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం మంజీరా నది లిఫ్ట్ ఇరిగేషన్ పరివాహక ప్రాంతంలోని వరి పంటలను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. లిఫ్ట్ ఇరిగేషన్ పైపులు పగిలి చాలా వరకు నీరు వృధాగా పోతుందని పైప్ లైన్ను మరమ్మతులు చేయించారని అధికారులను పోచం సూచించారు. మంజీరా పరివాహక ప్రాంతంలో పంటలు ఎండిపోకుండా కలెక్టర్తో మాట్లాడి నిజాం సాగర్ నీరును ఈరోజు వదులుతున్నామన్నారు. ప్రస్తుతం నిజాం సాగర్లో 4 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. పంట బతకాలంటే 7 టీఎంసీల నీరు అవసరం ఉందని అన్నారు. నిజాం సాగర్ కెనాల్ నీరు వృధా చేయకుండా రైతులు వాడుకోవాలని సూచించారు. వర్షాలు పడలే ప్రకారం లిఫ్ట్ కింద రైతులు వచ్చారు. సాయంత్రం సార్ ఇట్లా మా పంటలు ఎండుతున్నాయి, లిఫ్ట్ పైప్ లైన్ లీకేజ్ అయింది, కొన్ని సాంకేతిక కారణాల వల్ల నడుస్తలేదు అని అంటే దాని గురి చూడటానికి వచ్చాను, పరిశీలించడానికి వచ్చాను ఇక్కడికి. వాస్తవంగా సగం గంట నీళ్ళు వేసి పోతా ఉన్నాయి, సగం నీళ్ళే కిందికి పోతా ఉన్నాయి, మొత్తం పంటకు అందుతలేవు. సరే పంటలు ఎండిన తర్వాత మనం ఏం చేయలేము. నిన్న వాళ్ళ వచ్చిన కాడ నుంచి సాయంత్రం నుంచి ఆలోచన చేశాం. కలెక్టర్ తోటి అధికారులతో మాట్లాడి ఏ విధంగా పంటలు బతికించుకోవాలనో వాళ్ళతో చర్చించిన తర్వాత చీఫ్ ఇంజనీర్ గారితో కూడా మాట్లాడి పంటలు బతికించుకోవాలి. వర్షాలు సరే కొంత ఎన్నిక ముందు అయినా నిజాం సాగర్లో ఉన్నటువంటి అందుబాటు నీళ్లను వదిలిపెట్టి ఆయకట్టు బతికించుకోవడానికి ఆలోచన చేశాం. దాని మీద చర్చించి 2 కలెక్టర్లతోటి చీఫ్ ఇంజనీర్తో మాట్లాడి రేపు ఉదయాన 6 గంటలకు నిజాం సాగర్ అందుబాటు నీళ్లను వదిలిపెట్టి పంటలు కాపాడుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. రేపు ఉదయం వదిలిపెడతాం. పంట బతకాలంటే 7 టీఎంసీల నీళ్లు కావాలి. ఇప్పుడు 400 టీఎంసీ మాత్రమే నిజాం సాగర్లు ఉన్నాయి. 2 తల్లో 3 తల్లో చేసుకుందాం. రైతులు కూడా నీళ్ళు వచ్చినాయని చెప్పి వృధా చేయకండి. అనుకున్న హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అద్భుతమని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసి అద్భుతంగా ఉందని, యావత్ తెలంగాణ ప్రజలు కళ్ళు తెరిపించిందన్నారు. కొందరు నాటి నుండి నేటి వరకు కుట్రలు పన్నుతూనే ఉన్నారన్నారు. తెలంగాణ రాకుండా కొందరు కుట్రలు కుతంత్రాలు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం లీకులు బట్టబయలవుతున్నాయన్నారు. అసెంబ్లీలో రేవంత్ ప్రభుత్వాన్ని ఆధారాలతో సహా హరీష్ రావు స్ట్రాంగ్ వార్నింగ్తో కడిగేస్తారన్నారు. కాళేశ్వరానికి అనుమతులు ఇచ్చిందే కేంద్ర ప్రభుత్వమని మాజీ మంత్రి గంగుల కమలాకర్ గుర్తు చేశారు. కాళేశ్వరం పూర్తి రిపోర్టు బయటకు వచ్చాక కాంగ్రెస్ సంగతి చూస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే సీఎం రేవంత్ రెడ్డి హడావిడి చేస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై పూర్తి ఆధారాలతో హరీష్ రావు బ్రీఫింగ్ చేశారన్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక పూర్తిగా ట్రాప్ అని విమర్శించారు. హరీష్ రావు గారి ప్రజెంటేషన్ కుల్లాగా కూడా ప్రజలకు అర్థమైంది. ప్రభుత్వం మాదే అని కాంగ్రెస్ పార్టీ విర్రబిగుతూ ప్రభుత్వం ఏం చెప్పినా కూడా నడుస్తుంది, ఏ రిపోర్ట్ ఇచ్చినా మేము మార్చుకోవచ్చు, మేము ప్రజలకంతా తప్పుడు సంకేతాలు ఇద్దామని చెప్పేసి కొన్ని పేపర్లకు లీక్ ఇచ్చుకొని చెప్పే ప్రయత్నం చేస్తారు. అది ఇప్పుడు కాదు, ఇప్పటి నుంచి కాదు ఈ కుట్ర. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకన్నా ముందు కూడా ఇదే కుట్ర జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకూడదు అని చెప్పేసి కుట్ర పన్నిరు. కొన్ని పేపర్లు విష ప్రచారం చేసినాయి. విషయం చెప్పినాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావద్దని, తెలంగాణ రాష్ట్రం వస్తే ఇక్కడ కరెంటు ఉండదని, తెలంగాణ రాష్ట్రం వస్తే నక్సలిజం పెరుగుతుందని చెప్పి, అందుకే తెలంగాణ రాష్ట్రం ఎట్టి పుస్తకం కావద్దు అని చెప్పేసి ఆరుదూడంగా కుట్రవన్నీ కొంతమంది నాయకులు, కొంతమంది పేపర్లు. మళ్ళీ సేమ్ తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ అదే కుట్ర స్టార్ట్ అవుతుంది. కానీ ఆ రోజు కూడా కేసీఆర్ గారు నమ్మిరు తెలంగాణ సమాజం, మీ వెంటనే ఉండని చెప్పేసి తెలంగాణ సమాజంతో గుణంగా పోరాటం చేసి తెలంగాణ సాధించుకుంది. నేను ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నా. ఈరోజు 1963లో ఎస్ఆర్ఎస్పి కట్టిండ్రు. ఉత్తర తెలంగాణ మొత్తం ఎడారైతున్నప్పుడు 1465 కిలోమీటర్లు ఈరోజు గోదావరి నది. త్రయంబకేశ్వర్లో ఉడుతుంది గోదావరి, నాసిక్ త్రయంబకేశ్వర్లో ఉడుతుంది, బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. ఈ మొత్తము 1465 కిలోమీటర్లు గోదావరి నది ప్రవహిస్తూ ఉంటుంది. అందులో మనము తెలంగాణలో ప్రవహించేది గోదావరి నది 600 కిలోమీటర్లు. నిజామాబాద్ జిల్లాలో ఎంటర్ అవుతుంది, భద్రాచలంలో ఎండ్ అవుతుంది. ఈ 600 కిలోమీటర్లు తెలంగాణ ప్రవహిస్తుంది. నేను ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నా,
జవహర్లాల్ నెహ్రూ గారు 1963లో ఎస్ఆర్ఎస్పి కట్టిండ్రు. ఎస్ఆర్ఎస్పి పునాది వేసిండ్రు. 1977లో బ్యారేజ్ కట్టిండ్రు, నీళ్ళు అందుబాటులోకి వచ్చింది. దాని తర్వాత ఎక్కడన్నా గోదావరి మీద ఒక ఆనకట్టన కట్టినరా మీరు? ఏ రోజున ఒక ఆనకట్ట కట్టినరా? కట్టలే. అక్కడ నుంచి నేరుగా నీళ్లు ఎక్కడ ఆనకట్ట కట్టకుండా భద్రాద్రి నుంచి ఆంధ్ర తీసుకుపోయేది తప్ప కానీ తెలంగాణ ఎండబెట్టిండ్రు. రాజధాని ప్రాంతమైన తుళ్లూరు మండలంలోని వివిధ గ్రామాల్లో మంగళవారం నాడు మంత్రి నారాయణ విస్తృతంగా పర్యటించారు. ఈ క్రమంలో అనంతరం దగ్గరలో గ్రావిటీ కెనాల్ పనులను ఆయన అనంతరం గ్రామం ఉన్న పార్కును మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ నేపథ్యంలో అధికారులకు మంత్రి పలు సూచనలు సైతం చేశారు. గ్రావిటీ కెనాల్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మరోసారి వచ్చే సమయానికి పనులలో పురోగతి ఉండాలని అన్నారు. క్యాపిటల్ సిటీని గురించి అందరికీ తెలిసిందే. ఇది 2014-19లోనే ల్యాండ్ పుల్లింగ్ ద్వారా లేఅవుట్ చేయించడం, దానికి 2014-19లోనే పెట్టి దాన్ని నిర్మాణం చేసింది. అయితే ఈ ప్రభుత్వం రాగానే వెంటనే అమరావతిని టేకప్ చేస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పడం, దాన్ని వెంటనే టేకప్ చేయటం, దాంట్లో అనేక హర్డిల్స్ ఉన్నాయి, 1-2 కాదు, అనేక హర్డిల్స్. ఆ హర్డిల్స్ అన్నీ ఓవర్కమ్ అయ్యి టెక్నికల్ కావచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు, ఒక 8 monthsలో కంప్లీట్ చేసి 8 monthsలో టెండర్లు పిలవడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 14 నెలలు అయింది. దాంట్లో 8 నెలలు టెక్నికల్ ఇష్యూస్కి, ఫైనాన్షియల్ ఇష్యూస్కి, లీగల్ ఇష్యూస్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా, మళ్ళీ ఏ ఏజెన్సీస్ అయితే ఉండారో మాకు ఇబ్బంది అని మళ్ళీ వాళ్ళు కోర్టుకు పోతే ప్రాజెక్ట్ ఆగిపోకుండా కమిటీలు వేసి అటు ఐఐటి, అటు ఐఐటి చెన్నై, అటు హైదరాబాద్ ఐఐటి వాళ్ళని పిలిపించి వాళ్ళ దగ్గర టెక్నికల్గా బిల్డింగ్ల స్ట్రెంత్ అవన్నీ తీసుకొని దాని మీద ముందుకు పోవడం జరిగింది. ఈరోజు దాదాపు అన్ని వర్క్స్ టేకప్ అయినాయి. బిల్డింగ్స్ అధికారుల యొక్క భవనాలు 4000 టేకప్ అయినాయి. ఇవన్నీ కూడా మార్చ్ ఎండింగ్ లోపల పూర్తయిపోతాయి. మార్చ్ ఎండింగ్ లోపల 4000 మంది అధికారుల భవనాలు పూర్తవుతాయి. ఆ విధంగా వర్క్ జరుగుతుంది. ఆగితే ఒక 2-3 బ్లాక్స్ తప్ప మిగతాయన్నీ పూర్తవుతాయి. అదేవిధంగా రోడ్లు, డ్రైన్స్ చాలా చక్కగా అందరూ టేకప్ చేశారు. ఒక లేఅవుట్ రోడ్స్ ఒక టేకప్ చేయాల్సింది. లేఅవుట్ రోడ్స్ కూడా డిజైన్స్ కూడా ఈ నెలాఖరాకి ఐఐటి వాళ్ళు సబ్మిట్ చేస్తారు. అవి రాగానే అవి కూడా టేకప్ చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు తీసుకుంటే ఇక్కడ మనం ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీ డిజైన్ చేసే దాంట్లో కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ అని 3 డిజైన్ చేశారు. ఇవి కూడా డిజైన్ చేయించింది నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర, నెదర్లాండ్స్ అండ్ ఆర్కేడ్స్ వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం. అమరావతి తిరుమల తిరుపతి దేవస్థానంలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది. ఈస్ట్ బాలాజీ నగర్ వద్ద గంగమ్మ గుడి సమీపంలోకి అర్ధరాత్రి చిరుత సంచరించినట్లు అధికారులు గుర్తించారు. ఆలయం పరిసరాల్లో సోమవారం రాత్రి చిరుత సంచరించింది. అక్కడున్న ఓ పిల్లి మీద దాడి చేసేందుకు చిరుత యత్నించింది. ఈ దృశ్యాలన్నీ అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిరుత సంచారంపై ఆలయ సిబ్బంది అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ అధికారులు ఆలయం వద్దకు చేరుకుని ఆ ప్రాంతాన్ని పరిశీలించి భద్రతా చర్యలు చేపట్టారు. భక్తులను అప్రమత్తం చేశారు. ఇవి ఇప్పటివరకు న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.